హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ వివరాలను ఒకసారి గమనించినట్లయితే విద్యా ఉద్యోగ సమాచారం. ఐఐటి గాంధీనగర్లో లైబ్రరీన్ పోస్టులకే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ డైరెక్ట్ లేదా డిప్యుటేషన్ ప్రాతిపదికన లైబ్రరీన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సో మొత్తం పోస్టుల సంఖ్య 2. పోస్టుల వివరాలు: లైబ్రరీన్ 1, సూపరింటెండెంట్ ఇంజనీర్ 1. అర్హత: లైబ్రరీన్ అభ్యర్థులు లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్లో పిహెచ్డి కలిగి ఉండాలి లేదా కనీసం 55% మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులు అయి ఉండాలి, అంటే పాస్ అయి ఉండాలి. సో డిప్యూటీ లైబ్రరీన్గా 10 ఏళ్ళ అనుభవం కూడా ఉండాలి. సో సూపరింటెండెంట్ ఇంజనీర్ BE BTech డిగ్రీ ఉత్తీర్ణులు అవ్వాలి. సో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా 7 సంవత్సరాలతో సహా 12 ఏళ్ళ అనుభవం కలిగి ఉండాలి. వయసు 30/1/2025 నాటికి. లైబ్రేరియన్కు 57 ఏళ్ళు అయితే మించకూడదు. సూపరింటెండెంట్ ఇంజనీర్కు 50 ఏళ్ళు మించకూడదు. సో వేతనం వచ్చేసి మనకు లైబ్రేరియన్ పోస్టుకు 1,44,200 నుంచి 2,18,200 వరకు ఉంటుంది. సో సూపరింటెండెంట్ ఇంజనీర్కు 1,23,100 నుంచి 2,15,900 వరకు స్కేల్ అయితే ఉంది. సో దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 1/1/2025. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 30/1/2025. సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా కింద ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మరొక నోటిఫికేషన్ రైల్టెల్ న్యూఢిల్లీలో టెక్నికల్ పోస్టులు. న్యూఢిల్లీలోని రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో SC ST OBC అభ్యర్థులకు బ్యాక్లాగ్ ఖాళీలతో సహా టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 12. పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్ 9, డిప్యూటీ మేనేజర్ 3. అర్హత: అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రానిక్స్లో డిప్లొమా లేదా ఆప్టికల్ ఫైబర్ కేబుల్, సో టెలికాం డేటా నెట్వర్క్ నిర్వహణ సత్సమాన విభాగంలో 5 ఏళ్ళ అనుభవం ఉండాలి. డిప్యూటీ మేనేజర్కు సంబంధిత విభాగంలో BE BTech MCA లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. సో వయసు వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్కి అయితే 21 నుంచి 28 ఏళ్ళ మధ్య ఉండాలి. డిప్యూటీ మేనేజర్కి అయితే 21 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. వేతనం అసిస్టెంట్ మేనేజర్కు 30,000 నుంచి 1,20,000 వరకు, డిప్యూటీ మేనేజర్కు 40,000 నుంచి 1,40,000 వరకు ఉంటుంది. సో ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం: ఆన్లైన్ పరీక్ష మొత్తం 150 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జి 100 మార్కులు, జనరల్ ఆప్టిట్యూడ్ 50 మార్కుల నుంచి ప్రశ్నలు అవుతుంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు. పరీక్ష కేంద్రాలు ముంబై, కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్, సికింద్రాబాద్. పనిచేసిన ప్రదేశాలు: సో హైదరాబాద్, సికింద్రాబాద్. అదేవిధంగా దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 27/1/2025. సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా కింద ఇవ్వడం జరిగింది. ఏమైనా డౌట్ ఉంటే అందులోకి వెళ్ళి నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ.